కామాక్షి డబ్బులు తెచ్చి ఇవ్వడంతో షాక్లో ప్రభావతి. ఆ డబ్బుల్ని మీనా వాళ్ళకి ఇమ్మని చెప్పిన సత్యం. మీనాని తిడుతుంటే మీనాకి సపోర్ట్ చేస్తూ ఒక తండ్రిలాగా అండగా ఉన్న సత్యం. షాక్లో రోహిణి మరియు ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక బాలు వాళ్ళైతే ప్రభావతిని అంటుంటే అప్పుడే ఇక కామాక్షి అయితే ఇంటికి వస్తుంది. ఏంటత్తా దొంగ అనగానే నువ్వొచ్చావేంటి ఇంటికి అని ఇక బాలు అంటుంటే అదేంట్రా దొంగ అంటున్నావేంటి? అదే మరి మీ మీద మాట్లాడుకుంటుంటే కరెక్ట్గా దొంగ అన్న టైంకి నువ్వు మా ఇంటికి వచ్చావు దొంగలాగా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఈ దొంగగోలేంట్రా బాబు ఆపరా బాబు దొంగగోలా అని ఇక కామాక్షి అంటుంటే అబ్బా మీరు ఆపండి, నువ్వెందుకు వచ్చావు కామాక్షి ఇక్కడికి చెప్పు కామాక్షి అని ప్రభావతి అడుగుతుంటే అదేం లేదు వదిన, నేను డబ్బులు వేరే చోట పెట్టి మర్చిపోయాను, పప్పుల దాంట్లో పెట్టానేమో అనుకున్నాను, ఫస్ట్ నువ్వు ఇవ్వగానే తీసుకువెళ్ళి అందులోనే పెట్టాను, ఆ తర్వాత తీసి లోపల పెట్టానని గుర్తొచ్చింది, అక్కడ కిచెన్లో ఉంటే ఎవరొకరు తీసేస్తారేమో అని భయపడిపోయాను, అందుకని కబోర్డ్లో పెట్టానని తర్వాత గుర్తొచ్చింది, నన్ను క్షమించు వదిన, ఇదిగో కబోర్డ్లోనే ఉన్నాయి 2 లక్షలు అని చెప్పేసి ఇక కామాక్షి అయితే డబ్బులు తీసుకువెళ్ళి సత్యం చేతిలో పెడుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ ఇక ప్రభావతిని చాలా కోపంగా చూస్తారు, కామాక్షిని కూడా చాలా కోపంగా చూస్తారు. ఏంటను చేసిన పని, పెట్టిన చోట మర్చిపోయారు సరే, ఇల్లంతా వెతకడం మానేసి ఇక ఎవరొచ్చారు ఏంటి అన్నది ఏం తెలుసుకోకుండా డైరెక్ట్గా మీనా మీదే పడిపోయారు అందరూ కలిసి. పాపం మీనా ఎంత బాధపడిందో తెలుసా? దొంగ అనే ముద్ర దొంగతనం చేయకుండా వేస్తే ఎంత బాధపడతారో వాళ్ళకు మాత్రమే తెలుసు అనిక బాలు అంటుంటే ఏరా ఇప్పుడు ఇదేం తక్కువ తిందా, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేసిన వాడే కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అవునమ్మా, వాడిని ఒకసారి మీరు దొంగతనం చేయకుండానే దొంగ అని ముద్ర వేసినప్పుడు వాడు పడ్డ క్షోభ ఆ తర్వాత వాడి చేత నిజంగానే మీ దగ్గరున్న డబ్బుల్ని దొంగతనం చేయించేలా చేసింది. అదే చెప్తున్నాను, మీనా కూడా ఇప్పుడు చాలా మంచిది, మీరు సడన్గా ఇప్పుడు మీనా మీద ఇలాంటి నింద వేశారు, దొంగతనం చేయకుండానే చేసింది అని నింద వేశాక అప్పుడు మీనా ఊరికే ఊరుకుంటుందా? మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది. అలాగే కానీ మీనా మంచిది కాబట్టి తనేం మాట్లాడకుండా ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంది. మీరు డబ్బులు ఎక్కడో పెట్టేశారు అని చెప్పిన తర్వాత కూడా మీనా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి తప్ప మీనా చూసారా అత్తయ్య ఇప్పుడేమంటారు అని కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉందో చూసావా అని బాలు అంటుంటే ప్రభావతి మాత్రం ముఖం వంకరగా పెట్టుకుని అలా నించుని ఉంటుంది. అవునరా, నన్ను క్షమించమ్మా మీనా, మీ అత్త చేసిన ఈ పని వల్ల నా వల్ల నీకు తిట్లు పడ్డాయి, నన్ను క్షమించమ్మా మీనా అని చెప్పేసి ఇక కామాక్షి అడుగుతుంటే కామాక్షి అని ప్రభావతి అంటుంది, ఊరుకో వదిన, నీకు సిగ్గు బుద్ధి అలాంటివేమీ లేకపోయి ఉండొచ్చు, నాకు మాత్రం ఉంది. మీనా ఎప్పుడు అలాంటి దొంగతనాలు చేయదని నాకు బాగా తెలుసని నీకు మొన్నే చెప్పాను నేను, అయినా నువ్వు నా మాట వినకుండా రూమ్లోకి వచ్చింది తనే దొంగతనం చేసి ఉంటుంది, కిచెన్ రూమ్లోకి కూడా వెళ్ళింది అని అది ఇది చెప్పి నువ్వే బ్రెయిన్లో అనేసుకుని అసలు ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా అనేది ఏమీ తెలుసుకోకుండా నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే ఏంటి కామాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఆ రోజు మీనా ఒక్కతే వచ్చిందా చెప్పు వదిన, ఇంటికి చాలా మంది వచ్చారు, వాళ్ళందరి మీద నువ్వు డౌట్ పడకుండా మీనా మీద డౌట్ పడ్డావు ఎందుకు అని ఇక కామాక్షి అడుగుతుంటే అవును, నేను ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఇది ఒక్కరితే వచ్చింది, టీ పెట్టింది, బట్టలు మడత పెట్టింది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది, నేను దగ్గర డబ్బులు నా డబ్బులు కూడా అలాగే కొట్టేసి పట్టుకెళ్ళిపోయిందేమో అనుకున్నాను అని ప్రభావతి అంటుంటే అదే వదిన నీతో వచ్చింది ఇదే బాధ, అదే ప్లేస్లో రోహిణియో శృతియో వచ్చుంటే నువ్వు ఇలా అనుమానపడదువా? లేదు కదా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే అయ్యో వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఎందుకు అనుమానపడుతుంది అత్త, మా అమ్మ అసలే లక్షావతికి లక్షలున్నోళ్ళు అంటే చాలా ఇష్టం కదా, లక్షలున్నోళ్ళు ఇష్టమే, లక్షలు మింగినోడు ఇష్టమే, పాపం కష్టపడి అన్నీ వండి పెట్టే వాళ్ళు మాత్రమే వీళ్ళకి నచ్చర్లే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అదంతా కాదురా, మీనా దొంగతనం చేయలేదు, ఆ డబ్బులు అక్కడ పెట్టి మర్చిపోయాను నేను, అది నా తప్పే, నాకు క్షమించమ్మా మీనా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. సరే కానీ అత్త అసలు డబ్బులు ఎలా పోయినాయి అంటావు అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే రే వెర్రిబాగులోడా, డబ్బులు పోయడం ఏంట్రా, ఇదిగో కబోర్డ్లో ఉన్నాయని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే ఓహో అదే నన్ను చెప్తున్నావు, సరే సరే, చవిటోడు ముందు శంఖం ఊదినా ఇలాగే ఉన్నట్టు ఉంటుందేమో వీడికి, ఇంత ఇప్పటిదాకా మొత్తం కథ చెప్తూనే ఉన్నాము, అయినా వీడు మళ్ళీ ఫస్ట్ కా నుంచి అడుగుతున్నాడు అంటే వీడు ఎంత గొప్పవాడో, వీడి బ్రెయిన్ ఎంత మంచిదో, ఇంకో లక్షావతి వీడిని నమ్ముకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయావు కాక కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టాడు వీడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఛే అని చెప్పేసి ఇక మనోజ్ని అయితే చూసి అంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే ముఖం తిప్పుకునే అటు పక్క చూస్తూ ఉంటాడు. సర్లే ఇప్పుడు వచ్చిన పని ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే బాగున్ను, మళ్ళీ పొరపాటున నా పేరుగానే బయటికి చెప్పిందంటే అయిపోతుంది నా పని, ఆ రోజు ఎవరు వచ్చారో అని గట్ట అడిగితే నా పని అయిపోతుందని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి.
ఇదిగోండి అన్నయ్య డబ్బులు తీసుకోండి, ఇంకా నేను వెళ్ళొస్తాను అని కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే బాలు డబ్బులు తీసుకోరా అని చెప్పేసి ఇక ఆ డబ్బులైతే బాలుకి ఇస్తాడు సత్యం. లేదు నాన్న అమ్మనే ఇమ్మను అని ఇక బాలు అడిగేసరికి ప్రభావతి అయితే డబ్బులు తీసుకువెళ్ళి బాలు చేతిలో పెడుతుంది. తీసుకో, సంతోషమేనా, పండగ చేసుకో, ఆ డబ్బుల కోసమే కదా ఇప్పటిదాకా కొట్టుకుని చచ్చారు మీరు, తీసుకుని వెళ్ళి మీ అప్పులు తీర్చుకోండి అని ఇక ప్రభావతి అంటుంటే ఏంటి నాటకాలు ఆడుతున్నావు, ఇంకా ఇవ్వాల్సినవి 3 లక్షలు ఉన్నాయని చెప్పేసి ఇక సత్యం అంటుంటే ఇదిగో 3 లక్షలు తీసుకోండి అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనోజ్ చేత ప్రభావతికి అయితే ఇప్పిస్తుంది. ఈ ప్రభావతి ఇక 3 లక్షలు తీసుకువెళ్ళి బాలు వాళ్ళకైతే ఇచ్చేస్తుంది. ఏవండి చూసారు కదా, నా పెద్ద కొడుకు నాకు సాయం చేశాడు డబ్బుల విషయంలో, నేను వాడికి మొత్తం డబ్బులన్నీ కట్టేశాను, ఇంకా మీరు నన్ను ఏం అనడానికి లేదు. ఈ పూలు అమ్ముకునేది, ఈ కారు నడుపుకునేవాడు బాగా ఎక్కువైపోయింది వీరిద్దరికి. డబ్బులు వచ్చాయి కదా 5 లక్షలు, పండగ చేసుకుని ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు, మీ తమ్ముడు బయటకు వచ్చాడు కదా సంతోషించండి అని ఇక ప్రభావతి అంటుంటే ప్రభా ఇంకా ఆపుతావా, అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీనా నువ్వు పాపం తను దొంగతనం నేరం చేయకముందే సైలెంట్గా ఉంది, దొంగతనం చేశారు అని అన్నప్పుడు కూడా నేను కాదత్తయ్య అని ఎంత చెప్తున్నా నువ్వు తన మాట వినలేదు. తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే మీ అందరూ వద్దన్నారు, తనని నిందన్నారు, కానీ తను మాత్రం ధైర్యంగా మీతోనే ఇంట్లో మీ అందరికీ వండి పెడుతూ కూడా ఇంట్లోనే అలానే ఉంది దొంగ అంటున్నాను సరే. పాపం తన మనస్వానికి తన మనసులో ఎంత బాధపడిందో మీకు ఏమన్నా అర్థమైందా? మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఒకవేళ ఆ రోజు మీనా కానీ వెళ్లకుండా రోహిణి కానీ శృతి కానీ ఆ ఇంటికి వెళ్ళుంటే నువ్వు ఇలాగే అనుమానించేదానివా ప్రభావతి? లేదు కదా. అప్పుడు మీనాని మాత్రమే ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు డబ్బు లేని అమ్మాయనా, చులకనగా చూస్తున్నావా అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. నీకు మాటలు రావు ప్రభా, ఎందుకంటే తను అలా చేయదని నీకు కూడా తెలుసు, కానీ ఏదో తన మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి, నీకు ఇష్టం లేకుండానే ఇంటి కోడలైపోయింది కాబట్టి నీకు కుళ్ళు. తను వంట బాగా చేస్తుంది, అందరితోనూ బాగుంటుంది, అలాగే ఎక్కడ ఎవరితో ఉండాలో కూడా బాగా తెలుసు తనకి, అందుకనే నీకు ఈ కుల్లి. అందరు తనని మెచ్చుకుంటారని, నీకు తను ఎలాగో ఇష్టం ఉండదు కాబట్టి, అందరు మెచ్చుకుంటే నీకు ఇష్టం ఉండదు, ఇంకా పెరిగిపోద్ది కాబట్టి అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ఏమ్మా శృతి, ఇప్పుడు నీ మీద ఎవరన్నా ఇలాంటి అబద్ధపు నింద మోపి తర్వాత నువ్వు నిజంగానే తీయలేదు అని తెలిస్తే నువ్వు ఊరుకుంటావమ్మా? లేదు అంకుల్, నేనెందుకు ఊరుకుంటాను, వాళ్ళ అంత చూసేదాకా ఊరుకోను అని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఏమ్మా రోహిణి, నువ్వు ఊరుకుంటావా? ఎవరన్నా మీ మీద నింద వేసినప్పుడు, అలా దొంగతనం నింద వేసినప్పుడు నువ్వు చేయలేదని బయటపడినప్పుడు నువ్వు కానీ ఊరుకుంటావా? లేదు మావయ్య, నేను కూడా ఊరుకోను అని రోహిణి అంటుంది. చూసావా, ఇద్దరికిద్దరూ ఊరుకోనని చెప్తున్నారు, కానీ మీనా ఎంత సైలెంట్గా ఓపిక్గా ఉంది. తనని మెచ్చుకోవాల్సిన విషయం ఇది. కుటుంబం గౌరవం గురించి ఆలోచించి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదిగో ప్రభావతి, ఇంకొకసారి ఏదన్నా మాట అనే ముందు ఆలోచించి అను, అర్థమైందా? ఇంకొకసారి నీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీనా, నేను, బాలు ముగ్గురం బయటికి వెళ్ళిపోతాము. నీ కొడుకులతో నీకు ఇష్టమైన కోడలతోటి నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు కానీ, సరేనా? మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం. మీనాకి ఇలాంటి పోరు అవసరం లేదు, అలాగే వాడికి ఏం బాధ ఉండదు. వాళ్ళ నాన్నని చూసుకోవడానికి వాడికి ఏమీ పెద్ద లెక్క కాదులే అని సత్యం అంటుంటే, అయ్యో నాన్న, నిన్ను చూసుకోవడానికి ఏంటి, నేను బ్రహ్మాండంగా రాజులా చూసుకుంటాను, నిన్ను చూసుకోవడానికి నాకేంటి నాన్న నొప్పి, నువ్వు ఇప్పుడు వచ్చేస్తానన్నా సరే నిన్ను కష్టంగా తీసుకువెళ్ళిపోతాను నాన్న అనిక బాలు అంటాడు. రే రే రే, ఈ వయసులో మమ్మల్ని వేరు చేద్దామని చూస్తున్నావా నువ్వు అనిక ప్రభావతి అంటుంటే, వాడేమీ వేరు చేయట్లేదు, కొడుగ్గా వాడు తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో బయటికి చెప్పుకుంటున్నాడు. ఒకరోజు నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు ప్రశాంతంగా నాకు 3 పూట్ల అన్నం పెడతాడు. నాకు వాడి మీద ఆ నమ్మకం ఉంది. 3 పూట్ల అద్భుతంగా వండి పెట్టే కోడలుంది. అంతకు మించి ఈ వయసులో ఇంకా నాకేం కావాలి? వెళ్ళిపోతాను వాళ్ళతో. ఇంకోసారి కానీ నువ్వు కానీ మీనా మీద నింద వేశావంటే నేను మీనా తండ్రి స్థానంలో ఉండే మాట్లాడుతున్నాను. మీనాకి తండ్రి లేడని చెప్పేసి నేను ఆయన స్థానాల నుంచి మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. మీనా చాలా మంచి అమ్మాయి. ఇంకొకసారి కానీ ఇలాంటి నిందలు వేయకు ప్రభా అని చెప్పేసి ఇక సత్యం అయితే మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఇక మీనా అయితే అక్కడి నుంచుని మావయ్య అని చెప్పేసి ఇక ఏడుస్తూ దండం పెట్టి కాలికి దండం పెట్టబోతుంటే, అయ్యయ్యో అమ్మ మీనా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకమ్మా,
నేను నీకు సపోర్ట్గా మాట్లాడనంటే కారణం మీ నాన్న నిన్ను పెంచిన పెంపకం అమ్మా. మీ నాన్నగారు నిన్ను చాలా బాగా పెంచారు. నువ్వు కూడా అంతే పద్ధతిగా చాలా బాగా పెరిగావు. ఏ టైంలో ఎలా ఉండాలో, ఏ టైంలో ఎవరిని ఏమి అనకూడదో నీకు బాగా తెలుసమ్మా. ఇప్పటికి నిజం తెలిసింది కదా, నువ్వు దొంగతనం చేయలేదని అందరికీ తెలిసిపోయింది. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? అందుకనే ఇంకోసారి ఇలాంటి నింద వేసినప్పుడు మీ అత్తయ్యని ఆలోచించి మాట్లాడమని చెప్పాను. అనిక సత్యం అనేసి జాగ్రత్తగా ఉండండి అనిక లోపలికైతే వెళ్ళిపోతాడు. ప్రభావతి మాత్రం అలాగా చూస్తూ ఉంటుంది మీనాని. మీనా పద మనం లోపలికి వెళ్దాం అనిక మీనాని అయితే తీసుకువెళ్ళిపోతాడు పక్కకి. బాలు అయితే ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, అప్ప ఎంత ఉందో, ఎంత దాచిపెట్టాలో అవన్నీ లెక్కలేసుకుంటారు. ఇక బాలు మీనా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఏంటిది ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే ఇదిగో మీనా, నువ్వు కూడా అప్పు చేసావు కదా, ఇది తీసుకువెళ్ళి ముందు వాళ్ళకి కట్టేయని చెప్పేసి ఇక బాలు డబ్బులు ఇస్తుంటే, ఏవండి ఏమీ వద్దు నాకు, అంతా మీ దగ్గర ఉంచి ముందు మీ కారు విడిపించండి. మీ కారు బయటికి వచ్చాక హ్యాపీగా అప్పుడు మిగతా పనులు చూసుకుందాం మనం. మీ కారే కదా మనకి అన్నం పెట్టేది, దాన్ని ఎలా వదిలేస్తారు? ముందు ఆ కారు మొత్తం ఈఎంఐ కట్టేసి అప్పు మొత్తం కట్టేసి వచ్చేయండి, ఆ కారు తీసుకొచ్చేయండి సరిపోతుంది అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో, సరే మీనా, నువ్వు నీ కోసం ఎప్పుడు ఏమీ అడగవు ఎందుకు మీనా? లేదండి నాకు అలా అలవాటు లేదు. ముందు మనం కష్టపడి దేని మీద అయితే ఆధారపడి బతుకుతున్నామో అవి ఏ అప్పుల్లోనూ ఉండకూడదు, అదొక్కటే నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు కారు విడిపించాక ఆ కారు మీద వచ్చే సంపదంతో మనం మళ్ళీ ప్రశాంతంగా ఉండొచ్చు, అంతేనండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే మీనా ఇదిగో ఈ డబ్బులు మిగిలాయి, నీకేమైనా కావాలంటే తీసుకో, నేను ఈ డిబ్బీలో వేస్తున్నానని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే అండి అని చెప్పేసి ఇక మీనా అయితే పక్కకి వెళ్తుంది, పాలు తీసుకురావడానికి వెళ్తుంది. బాలు ఇక డబ్బులన్నీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ప్రభావతి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఏంటి ప్రభా నువ్వు ఏం చేశావు అని కామాక్షి అడుగుతుంటే, నేనేం చేశాను, మొత్తం చేసింది నువ్వే, సిగ్గు లేకుండా కిచెన్లో పెట్టాను డబ్బులు అని చెప్పేసి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకుని లేవు లేవు అని ఇంత రాదంతం చేసేలా చేసి ఇప్పుడు ఆ డబ్బులు నాకు అసలు ఎలా వచ్చాయో కూడా మొత్తం నిజం చెప్పేశావు. ఏంటి కామాక్షి నువ్వు ఇలా చేశావు, మళ్ళీ నన్ను అంటావేంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నిన్ను కాక ఇంకెవరిని అనాలి? అసలు ఆ డబ్బులు తీసుకునేది తప్పు, ఆ డబ్బులు ఆ రోజు తీసుకోకుండా ఉంటే ఇవాళ ఎంత పెంట జరిగేదా చండాలంగా. ఎప్పుడు చూసినా మీ ఇంట్లో ఏదో ఒక రాదంతా జరిగేదాకా ఊరుకోవే, అది కూడా నీ వల్లే, నీకు పెద్ద కొడుకు వల్లనే అవుతుంది, ఇంకా ఎవరి వల్ల కాదు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, నువ్వు అస్తమానం నా పెద్ద కొడుకు మీద నా మీద పడకు, సర్లే మొత్తం నిజం కక్కి చచ్చావు కదా, ఇక నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఆవిడ కానీ చీరల కోసం వస్తే ఇంకొద్దని చెప్పే అని చెప్పేసి ప్రభావతి అంటుంది కామాక్షితోటి. సర్లే చెప్తానులే, వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ నేర్పించు అని ఇక కామాక్షి చెప్పడంతో ఇక ప్రభావతి అయితే వెళ్ళి డ్యాన్స్ క్లాస్లో ఇక పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది. ఇక బాలు అయితే వచ్చిన డబ్బులతోటి ఆ డబ్బులు అయితే ఇక ఈఎంఐ వాళ్ళందరికీ కట్టేసి కార్ని అయితే విడిపించుకుని తెచ్చుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక కార్ తీసుకుని అయితే ముందు పార్వతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇదేంటిది ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరు ఉండడం లేదా అని చెప్పేసి ఇక పక్కింటి వాళ్ళని అడిగేసరికి, ఏమండి ఇక్కడ వీళ్ళు ఉండట్లేదా? లేదు బాబు, వీళ్ళు ఖాళీ చేసేప్పుడే 2 నెలలు అవుతుంది అని చెప్పేసి ఇక పక్కింటి ఆవిడ చెప్పేసరికి, ఏంటి 2 నెలలు అవుతుందా, ఇంట్లో ఎవరు ఉండడం లేదా, సరేనండి నేను తెలుసుకుంటానులే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి ఇక బాలు అనేసరికి, సరే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావిడైతే. ఇంకా ఇంకో పక్క విద్య వాళ్ళ ఇంట్లో అయితే రోహిణి, పార్వతి, చింటూ వీళ్ళందరూ అయితే ఇంకా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక బాలు ఫోన్ చేయడంతో పార్వతమ్మకైతే ఫోన్ వస్తుంది. బాలు చేస్తున్నాడే, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక పార్వతమ్మ అడిగేసరికి, బాలు ఎందుకు చేస్తున్నాడు, ఆల్రెడీ లాస్ట్ టైం గొడవైన కానించి మాట్లాడుకోవట్లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సడన్గా చేస్తున్నాడు, సర్లే ఏం చేస్తాం అమ్మ నువ్వు లిఫ్ట్ చేయకు అని ఇంకా రోహిణి చెప్పడంతో, బాగోదు రోహిణి లిఫ్ట్ చేయకపోతే, చేస్తానుండు లిఫ్ట్ చేస్తానుండు అని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది పార్వతమ్మ. హలో అమ్మ ఎక్కడున్నారమ్మా, నేను మీ ఇంటికి వచ్చాను, మీ పక్కింటి వాళ్ళు అడిగితే మీరు లేరని చెప్తున్నారేంటి, ఎక్కడున్నారో చెప్పండి అమ్మా అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, మేము ఎప్పుడో ఖాళీ చేసేసాము బాలు ఆ ఇల్లు, అప్పుడే 2 నెలల్లో నెల పైగా అవుతుంది, మేమే ఖాళీ చేసేసాము, చింటూకి వేరే చోట ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్ చదువుకోవడానికి, స్కూల్ ఫీజు కూడా తక్కువ అంటే ఇక అక్కడే ఉండడం ఎందుకని ఇలా బయటికి వేరే ఊరు వచ్చేసామని ఇక
పార్వతమ్మ అంటుంటే, అవునా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా, చాలా రోజులైన చింటూని చూసి, చింటూని కూడా చూడాలని ఉంది, మీ అడ్రస్ చెప్పండి, నేనే మీ ఇంటికి వస్తాను అని బాలు అడుగుతుంటే, లేదు బాలు, అడ్రస్ అది నేను చెప్పలేను అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే, ఎందుకు చెప్పలేరమ్మా, ఏమైంది? లేదు, నా కూతురు ఎవరికి చెప్పొద్దని చెప్పింది, నా కూతురి గురించి తెలుసు కదా నీకు, వాళ్ళ పిల్లోడిని ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, అసలుకే మీరు ప్రేమగా వాడిని చూడడానికి వస్తున్నారు కాబట్టి మా కూతురు అసలు ఒప్పుకోదు, అందుకే ఇల్లు మారినా ఎవరికి అడ్రస్ చెప్పొద్దని చెప్పింది, ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు బాబు అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తుంది పార్వతమ్మ. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇంతకు ముందు అసలు ఇలా ఉండేవారు కాదు కదా, ఎవరో కావాలంటే నన్ను బెదిరించడమో మాతో మాట్లాడుకోవడమో చేస్తున్నారు, అదెవరో తెలుసుకుంటాను అని ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క రోహిణి అయితే, ఏ అమ్మా బాగా మాట్లాడావు, చాలా చాలా బాగా మాట్లాడావు, ఇలా తిడితే కానీ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయకుండా ఉంటాడు అని ఇక రోహిణి అంటుంటే, ఏంటి రోహిణి నీకు ఆటలుగా ఉందా, పాపం ఆ పిల్లోని నేను తిడితే నువ్వు హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అడుగుతుంటే, మరేం చేయమంటావమ్మా, నువ్వు అలా తిట్టినట్టు మాట్లాడకపోతే ఆయన మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు, నువ్వు మెత్తగా చెప్పేదాన్ని సమాధానం చెప్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ అలాగే చెప్తావేమో అనుకుని అలాగే చేస్తాడు, ఒకసారి గట్టిగా అరిచామంటే ఇక రెండోసారి రావడం మానేస్తారమ్మా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే పార్వతమ్మతోటి, ఏమోనే, నువ్వు నీ వేషాలు నాకేం అర్థం అవ్వట్లేదు, బాలు మీనాకి చింటూని చూడాలని ఉందంట, నన్ను చూడాలని ఉందంట, అంత మంచి వ్యక్తుల్ని పెట్టుకుని మనం ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే, అమ్మ ఆల్రెడీ ఇది ఎప్పుడో జరిగిపోయిందే, ఇంకా నువ్వు మళ్ళీ కొత్తగా ఇవన్నీ లాకకు, బాలు మాట్లాడినా మాట్లాడకపోయినా మనకు వచ్చేది పోయేది ఏమీ లేదు, కానీ నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, మేము అడ్మిషన్లో జాయిన్ చేసి వస్తాం పిల్లోడిని అని చెప్పేసి ఇక విద్యారోహిణి అయితే చింటూని తీసుకుని కొత్త స్కూల్కి అయితే వెళ్తారు. ఇక ఇంకో పక్క సత్యం అయితే, ఖాళీగా ఉంటున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇక స్కూల్కి అయితే వెళ్తాడు. సత్యం అయితే స్కూల్కి వెళ్ళి, సార్ మీ దగ్గర ఏమన్నా వేకెన్సీ ఉన్నాయా, నేను పాఠాలు చెప్పగలను అని చెప్పేసి ఇక సత్యం అయితే ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చెప్పచ్చు, చాలా చాలా ఉన్నాయి క్లాసెస్, మీ వయసు లాంటి వాళ్ళనే మేము కొంచెం ఫాస్ట్గా నేర్పుతారు, బాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారని చెప్పేసి వెతుకుతున్నాం, థ్యాంక్ గాడ్ మీరే బాగానే వచ్చారే అని చెప్పేసి ఇక ప్రిన్సిపల్ అంటుంటే ఇక సత్యం మరియు ప్రిన్సిపల్ అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే విద్యా, రోహిణి మరియు చింటూ అయితే ఆటో దిగి నడుచుకుంటూ వస్తారు. ఏంటి మీ అత్తయ్య గారి దగ్గర జస్ట్ అలా మిస్ అయిపోయినట్టున్నావు, లేకపోతే కామాక్షి ఆంటీకి తెలిసి ఆ ఆంటీ మరి అత్తయ్యకి చెప్పే లోపలే నేను మొత్తం ఇవన్నీ చేసేయాలి అనుకున్నాను, ఎలాగైతే ఏముంది, కామాక్షి ఆంటీని వాడుకుని నా పని మొత్తం ముగించుకున్నాను, లేదంటే ఆ దొంగతనం చేసింది నేనే అని పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలిసిపోతుంది, అప్పుడు నేను ఇంకా ఇదంతా చేయకుండా ఏం చేస్తాను చెప్పు, వేస్ట్ కదా, మా అత్తయ్య కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంది కాబట్టి నేను ఇంత రిస్క్ చేసి ఇక ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందిలే విద్య, ఇంకా వదిలే, ఆ టాపిక్ తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు అని రోహిణి అంటుంటే, సర్లే ఇంకేం చేస్తాము, మీ అత్తయ్య అసలుకి గీయాలిది, ఒక్కసారి కానీ ఒక చిన్న నిజం తెలిసినా నీ పని ఇంక అంతే, అవుట్, మొత్తానికి అవుటే అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, అబ్బా ఊరికే భయపెట్టి చంపకే బాబు, నా పన్నాన్ని చేసుకొని ఇస్తావో కొంచెం ప్రశాంతంగా, వీడిని ముందు స్కూల్లో అడ్మిట్ చేయాలి పదా అని చెప్పేసి ఇక సత్యం వచ్చిన స్కూల్కి అయితే రోహిణి, చింటూ, విద్య కూడా వస్తారు. ఇక సత్యం లోపల మాట్లాడుతుంటే అప్పుడే రోహిణి కూడా లోపలికి వచ్చి ఇక యూకేజీ, ఎల్కేజీ స్కూల్స్ ఎక్కడా అని అడిగి ఇక లోపలికి అయితే తీసుకువెళ్ళిపోతుంది రోహిణి. ఇక రోహిణి రావడం అయితే సత్యం చూడడు. ఇక రోహిణి కూడా సత్యం అక్కడే ఉండడాన్ని గుర్తుపట్టకుండా ఆ స్కూల్లో అయితే ఇక చింటూని జాయిన్ చేసేసి వెనకాలకి అయితే వెళ్ళిపోతుంది. ఇక రోహిణి ఇంటికి వెళ్ళిపోయాక, ఏంటి రోహిణి ఇదంతా ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు అని ఇక మనోజ్ అడుగుతుంటే, ఏమైంది మనోజ్, దేని గురించి అడుగుతున్నావు అని రోహిణి అడుగుతుంది. ఇంకా దేని గురించి అడుగుతాను, నువ్వు పార్లర్ నుంచి రావడానికి ఇంతసేపు తీసుకున్నావా అని ఇక మనోజ్ అడుగుతుంటే, అవును మనోజ్, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకే లేట్ అయింది, చెప్పు ఏమైంది అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, ఏమీ లేదు, అసలు డబ్బులు పోయినాయి అని ఫస్ట్ వీళ్ళు అనడం ఏంటి, ఆ తర్వాత డబ్బులు దొరికాయి, అక్కడ కాదు వేరే చోట దొరికాయి, అక్కడ పెట్టానా లేదా అనేది అత్తకు కూడా గుర్తులేనట్టు చేయడం ఏంటి, నాకు ఏమేమి నమ్మబుద్ధి కావట్లేదు, కావాలని అత్తతో ఏమైనా నాటకాలు ఆడించారా బాలు, మీనా, అత్త అంటే వీళ్ళకి క్లోజ్ కదా అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, వా మనోజ్ వా, నీ బుర్రెని తెలివైందో నాకు ఇవాళే బాగా అర్థమైంది, సర్లే కానీ వెళ్ళి పడుకో, నిద్రమతలో కనీసం
ఎలా ఉన్నావో చూసుకో, ఒకసారి వెళ్ళి పడుకో అనిక. రోహిణి అయితే మనోజ్ని పడుకోమంటే ఇక మనోజ్ అయితే వెళ్ళి బెడ్ ఎక్కేసి పడుకుంటాడు. అమ్మయ్య, ఈ వాళ్ళకి గండం గట్టెక్కింది. ఎలాగైతే కానీ గండం బాగానే గట్టెక్కింది. నెక్స్ట్ దొరకపోకుండా ఉంటే చాలు, దేవుడా నువ్వే కాపాడాలి అనిక రోహిణి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది మనసులో. మీనా బాలు మాత్రం పడుకోకుండా, ఏమండి అప్పటిదాకా దొరకలేని డబ్బులు సడన్గా అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని అది ఇది అన్న వాళ్ళకి దొరకకుండా ఇప్పటికిప్పుడు ఆ 2 లక్షలు కామాక్షి పిన్ని గారికి కనపడడం ఏంటి, ఆవిడ డబ్బులు పట్టుకుని ఇక్కడ దాకా రావడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి అని ఇక మీనా అంటుంటే, నాకు అది అర్థం కావట్లేదు మీనా, చెప్తాను, వీళ్ళందరూ కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారు, మొత్తం బయట పెడతాను అని ఇక బాలు అయితే మీనాతో అంటాడు. ఏమోనండి, నన్ను దొంగ అన్నప్పటి కానించి నేను రోహిణి మొహంలో టెన్షన్ చాలా చూశాను. ఎన్నిసార్లు తనని ఇలా ఇబ్బంది పెడదామని ట్రై చేశాను, తను అన్నిసార్లు ఇబ్బంది పడుతూనే ఉంది. నాకు తెలిసి ఆ డబ్బులు ఎందుకో రోహిణి తీసిందేమో అని డౌట్గా ఉందండి అని చెప్పేసి ఇక మీనా అనేసరికి, నాకు కూడా అలాగే ఉంది మీనా అని బాలు అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. రేపు జరగబోయే ఎపిసోడ్ ఇదే, ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.